7 నగరాల్లో కూడా మాకు వచ్చిన అర్జీలన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కొన్ని వ్యక్తిగతంగా వచ్చిన అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించి అప్పటికప్పుడే ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి మేము పంపించాం. దానికి మా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు ఫాలోఅప్ చేశారు. ఇప్పటివరకు 2 సార్లు రిమైండర్స్ కూడా గవర్నమెంట్కి పంపించాం. మాకు వచ్చిన సమాచారం కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఇవన్నీ కూడా కొంతవరకు ప్రభుత్వం నుంచి దానికి సమాధానం వచ్చింది. సో ఎవరైతే లబ్ధిదారులు అర్హత ఉన్న లబ్ధిదారులు వాళ్ళకి అందలేదో అటువంటి అంశాలు ఇంకా పెండింగ్గా ఉన్నాయి, రాలేదు. కానీ ఇవన్నీ ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వంలో వచ్చినాక వాటిని ప్రయారిటీగా తీసుకుని చేస్తాం. ఈ సందర్భంలో జనవాణి అనేది మేము ఆలోచించడం లేదండి. కేవలం ఇప్పుడు ఎలక్షన్ వాతావరణంలో ఎలక్షన్ గురించి, అదేవిధంగా మేనిఫెస్టో గురించి, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాల గురించి వాటిపైన మేము ఎక్కువగా దృష్టి సారించాం. అంటే ఆ విధంగా ఆశించిన వాళ్ళు సహజంగానే చేస్తూనే ఉంటారు ఇటువంటి ప్రచారం. ప్రత్యేకంగా ఈ 2 పార్టీలు కలవకూడదని చాలామంది ఎదురు చూశారు. కానీ ఈ నిర్ణయం ఎప్పుడో రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. పొత్తుని ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా ఇరు పార్టీలు కలిసి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి నాయకత్వం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా దాన్ని భావించి ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రజల తరఫు నుంచి వచ్చిన నిర్ణయం ఏది కాబట్టి ఎవరు దాన్ని చెడగొట్టాలనే ప్రయత్నం చేసినా విఫలమవుతారు. ఏమండి ఒక్క నిమిషం. అదే అంటే యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్. సో ఖచ్చితంగా మా నాయకుల మనోభావాలు, మా కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా రియాక్ట్ అవుతారు. సో సహజం అది. ఏమండి పొత్తు ధర్మం పాటించాలి అని అన్నారు. అది సహజం. ఏ పార్టీ అయినా సరే పొత్తులో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని మనం పాటించాలి. ఇప్పుడు కూడా మండపేట ప్రాంతాల్లో మధ్యపట్ల లాంటి ప్రాంతాల్లో జనసేన చాలా బలంగా ఉంది. అక్కడ కూడా సీట్లు వేరే వాళ్ళు ప్రకటిస్తున్నారు. అది మీకు ఖచ్చితంగా దెబ్బ చేసే ప్రయత్నం లేదు. అంటే పూర్తి సమాచారం బయటికి రాకుండా మీరు కానీ నేను కానీ మాట్లాడడం అది కరెక్ట్ కాదండి. కొంచెం ఓపిక పట్టండి. వారం 10 రోజుల్లో అంత స్పష్టంగా సమాచారం వచ్చిన తర్వాత మీరు ఆ విధంగా విశ్లేషణ చేస్తే బాగుంటుంది. కానీ మనం తొందరపడాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. ఎస్ సార్, చెప్పండి. రాజీనామా చేస్తే 3 సంవత్సరాలు తీసుకున్నటువంటి సమయం శాసనసభ 4 ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసుల మీద కేవలం 30 రోజులు అడిగితే ఇవ్వకపోవడానికి కారణం ఏంటని ఒక మాజీ స్పీకర్గా మీరు ఏమని? అంటే శాసనసభాపతికి రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో ఇచ్చిన విస్తృత అధికారాన్ని ఎథికల్గా ఒక్కొక్క సందర్భంలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కూడా శాసనసభ గౌరవాన్ని, ఆ వ్యవస్థని కాపాడే విధంగా మనం పనిచేస్తే ఆ గౌరవం ఇంకా పెంచినట్టు ఉంటుంది. సో రాజకీయ పరంగా ఖచ్చితంగా పార్టీల నుంచి ఒత్తిడి ఉన్నా కూడా ఒక సభాపతి ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది భవిష్యత్తులో కూడా ఇది ప్రెసిడెన్స్ కాకూడదు, సరైన రీతిలో మనం పనిచేయాలనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలగాలి. సో అందులో భాగంగా మరి అక్కడ జరిగిన ప్రక్రియ ఏంటో నేను సభలో లేను కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయలేను. బట్ నా అభిప్రాయం మాత్రం అదే. చాలామంది కలుస్తూనే ఉంటారు, డెఫినెట్గా కలుస్తూనే ఉంటారండి. రాజకీయాల్లో మేము అందరం నాయకత్వం వహిస్తాం, అందరం మిత్రులుగానే ఉంటాం. అనేక పార్టీల నుంచి చాలామంది కలుస్తూనే ఉంటారు. అందులో సహజంగానే శాసనసభ్యులు కూడా కలుస్తూనే ఉంటారు. నన్ను దిస్ ఇస్ ద సీజన్ ఫర్ ఫుల్ టైమ్ పాలిటిక్స్. సో ఖచ్చితంగా ఈ టైంలో అందరు కలుస్తూనే ఉంటారండి. ఎన్డీఏలో భాగస్వాములమే, జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములమే. మళ్ళీ చెప్పండి.
నేను ఇంతకుముందు కూడా చెప్పానండి. యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్.